అందరికీ ముందే గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మనతో పాటు మహేష్ అన్న ఉన్నాడు, తాతయ్యగుంట చైర్మన్ అన్నని ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఒకసారి అడిగి కొంత మంది మాటలు. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అన్న రేపు దర్శనానికి? ఇప్పటి వరకు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు ఈ రోజుతో 7వ రోజు. ఇప్పటికే అంగరంగ వైభవంగా ఈ జాతర నిర్వహిస్తున్నాం. ఈ ఏర్పాట్లు అయితే చాలా గొప్పగా అద్భుతంగా చేసేవాళ్ళు చెప్పి గుడికి వచ్చే ప్రతి భక్తులు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషకరం. అదేవిధంగా రేపు జరగబోయే ముఖ్యంగా రేపు తిరుపతి గంగ జాతర ఈ యొక్క మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అన్ని పూర్తి చేసుకున్నాం. మా ఎస్పీ గారు ఆ పర్యవేక్షణలో ఇక్కడ డ్రోన్ కెమెరాలతో బయట ఉన్న సీసీ కెమెరాలతో పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 12 గంటల 15 నిమిషాలకి అమ్మవారికి విశేషమైన ద్రవాలతో అభిషేకం నిర్వహించి అనంతరం 4 గంటల నుంచి భక్తులకి దర్శనాలకి అనుమతిస్తారు. విఐపీలకి టైం సెట్ కేటాయించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు టైం సెట్ కేటాయించడం జరిగింది. తిరుపతిలో ఉన్న ప్రముఖులందరికీ మా ఒక విజ్ఞప్తి, మీరు ఆ టైమింగ్ లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా సామాన్య భక్తులకే కేటాయిస్తున్నాం. సామాన్య భక్తులకే మేము పెద్ద వేస్తున్నాం. మా పాలకొండలు వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. అందరూ కూడా సంతోషమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని సంతృప్తికరమైన దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజల మీదే కాకుండా రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గంగమ్మ తల్లి.